వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 6 సూత్రాల పథకం ప్రకారం ముల్కీ అంటే అర్థం ఏంటిదో మనం చూద్దాము. అదేవిధంగా దశల వారీగా గతంలో కూడా ముల్కీ అంటే ఏ విధంగా చెప్పిండ్రు, ఈ 6 సూత్రాల పథకంలో ముల్కీ అంటే ఏ విధంగా నిర్వచించిండ్రో చూద్దాము. 1919 ఫస్లీ చట్టం ప్రకారం ముల్కీ అంటే 15 సంవత్సరాల నివాస ఏర్పాటు చేసుకున్న వాళ్ళే స్థానికత అర్హత పొందుతారు అని 1919 ఫస్లీ చట్టం చెప్తుంది. ఈ 1919 ఫస్లీ చట్టం ఏంటిది, మనం నిజామ్స్ పీరియడ్లో చెప్పుకోవచ్చు ఇది. ఇక పెద్ద మనుషుల ఒప్పందం 1956లో వచ్చిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము 1957 ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957 ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారము ముల్కీ అంటే 15 ఇయర్సే. అంటే ఫస్లీ చట్టం ప్రకారం 15 ఇయర్సే, మనకి ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా 15 ఇయర్స్ అని చెప్తుంది. కానీ 6 సూత్రాల ప్రకారం ఏం చెప్తుంది, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అంటే స్థానికుడిగా గుర్తించబడతారు. అంటే 4th to 10th క్లాస్ వరకు అందులో కంటిన్యూగా 4 ఇయర్స్ ఏ ప్రాంతంలో చదివితే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా లోకల్గా పరిగణించబడతారని చెప్తున్నా. అంటే ఇక్కడ ఏంది, ఎక్కువ మైగ్రేషన్ ఆంధ్ర వాళ్ళంతా తెలంగాణ ప్రాంతంలో ఉండడం వల్ల ఇక వీళ్ళు పీరియడ్ని తగ్గించిండ్రు. ఇక్కడ గతంలో 15 ఇయర్స్ ఉంటే ఇక్కడ 4 ఇయర్స్కి తగ్గించేసి ఇది ఒక లింక్ పెట్టి వీళ్ళు లోకల్గా చలామణి అయ్యి ఇక్కడ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా కొల్లగొట్టేవండి. సో ముల్కీ అంటే మనకి దశల వారీగా ఏ విధంగా నిర్వచించిండ్రో మనము చెప్పుకున్నాము. థ్యాంక్ యూ.